నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే ప్రచారం కూడా మొదలుపెట్టారు. అదేవిధంగా ఇరు పార్టీలు అయితే వాళ్ళ మేనిఫెస్టో అయితే వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న వైసీపీ అయిపోయింది. ఈరోజు అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి ఈరోజు అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. అసలు ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో? ఎలా ఉంది అసలుకి మేనిఫెస్టో? ఈసారి అంటే ఎట్లా చెప్పాలి, ఒక విధంగా గత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ఏవి నెక్స్ట్ వస్తే వీళ్ళు తీసేస్తారన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. అవేమీ తీయట్లేదు, బట్ వాటికి అదనంగా చేయబోయే దాని మీదే మేనిఫెస్టో కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వైసీపీ మేనిఫెస్టో క్లియర్, సేమ్ అవే పథకాలు, కాకపోతే కొంచెం పైకం పెంచుతున్నాము అన్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ పథకాలు ఇవన్నీ వైసీపీ పథకాలు లాగా ఉన్నాయని కొంతమంది విమర్శించినప్పటికీ ఇవన్నీ ఎప్పుడో చంద్రబాబు గారి పథకాల్లో ఉన్నాయి. అంటే అలాగా ఇట్లాగే వితంతులకి, వయోవృద్ధులకి, వికలాంగులకి వాటికి పెన్షన్లు ఉంటూనే ఇప్పుడు ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వడమని, లేదా ఐరన్ చేసుకుని బతికే వాళ్ళకి ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడము, లేదా కొంతమంది తక్కువ పంట పొలాలు ఉన్న రైతులకి బోర్లు ఫ్రీగా ఇవ్వడం, ఇవన్నీ చూస్తే వైసీపీ ఇచ్చే పథకాల కన్నా వీటికి అయ్యే వ్యయం ఎక్కువే అయ్యింది. బట్ ఎందుకో టీడీపీ అంత స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేకపోయిందేమో నా అభిప్రాయం. నా అభిప్రాయం. అంటే కొంతమంది ఉన్నారు ఇట్లా, కొంత మిత్రవర్గంలో అవును కదా, దీనికన్నా క్యాలిక్యులేషన్ చేస్తే వైసీపీ ఏదైతే మా వల్ల లబ్ధి పొందితేనే అయ్యండి అని అంత క్లియర్గా చెప్తున్నారు కదా, అంటే వాళ్ళ పాకెట్లో ఇచ్చింది కాబట్టి. అలా చెప్తున్నప్పుడు వీళ్ళు ఇవన్నీ తీస్తే వీళ్ళకన్నా ఎక్కువ వ్యయమే అవుతుంది. ఎక్కువే ఇచ్చారు వీళ్ళు, బట్ వీళ్ళు అంత పూర్తి స్థాయిలో చేసుకోవట్లేదు. అవునా? అది పక్కన పెడితే ఇప్పుడు సేమ్ అన్ని పథకాలకి ఏదైతే ఉన్నాయో వర్తింపు చేస్తూ స్పెషల్గా ఇప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయకముందే, ఎప్పుడైతే టీడీపీ జనసేన అలయన్స్ అయ్యిందో, బీజేపీలో కలవక ముందే వీళ్ళు కూడా ఒక అనుకున్నారు. దాంట్లో బాగా వాళ్ళ నుండి కీలకమైన నాయకులు, టీడీపీ సానుభూతి పరులు, వాళ్ళు చెప్పే కొన్ని సలహాలు, సూచనలు అన్నీ ఒక లిస్ట్గా తయారు చేస్తే అవి ఇవి అన్ని క్లబ్ చేసి చేస్తే ఒక 32-33 పథకాల దాకా వచ్చాయట టీడీపీ. అయితే ఇందులో అన్నీ చేయలేం, కొన్ని రిలేటెడ్గా ఉండేవి సరే ఇందులో ఇన్ని తీసి ఒక 5-10 సెట్ చేశారు. మరోవైపు జనసేన కూడా సేమ్ అలాగే ఒక 20-22 పథకాల వరకు రెడీ చేశారు వాళ్ళు కూడా, స్టూడెంట్స్. సో అందులో ఒక 5-6 మొత్తం క్లెయిమ్ చేసి, అంటే ఇవి ఒక 10 దగ్గర ఒక 16 పథకాలు మేజర్గా అనుకున్నారు. అంటే 16 అంటే 16 అని కాదు, సుమారుగా చెప్తున్నాను నేను. సో అందులో చూస్తే ఎట్లాగూ నిరుద్యోగ భృతి. అసలు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి? అభివృద్ధి చేసి ఫ్యాక్టరీలు కడితే, లేదంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగం ఉండదుగా, అప్పుడు ఆ భృతి తీసివచ్చుగా. అది ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ తీసుకురావడం, ఎవరైనా తక్కువగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి వాళ్ళకి 10 లక్షల వరకు రాయితీ ఇవ్వడం, ఇట్లాగా. అది కూడా మళ్ళీ ఎలాగా, మెయిన్ ఇక్కడ ఇందులో మేనిఫెస్టోలో 4P అని పెట్టారు: పబ్లిక్, పీపుల్స్, ప్రాపర్టీ, అలాగా సంథింగ్ 4P పెట్టి వాళ్ళందరినీ క్లబ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ఉంది, ఎల్ఎన్టీ అంటే కొంత ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి నడిపించేది కదా అవి. అట్లాగా స్కూల్స్ కూడా ఎయిడెడ్ స్కూల్స్ అంటారు, ప్రభుత్వము అలాగే ట్రస్ట్ కల్పించి నడిపించే ఉంటాయి కదా. అలాగా ప్రతిది కూడా అలా చేసి మెగా డిఎస్సి, మెయిన్ యువత రగిలిపోవడానికి కారణం ఏంటి? ఉద్యోగాలు లేక. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు లేదు, జాబ్ మేళాయే లేదు, జాబ్ క్యాలెండరే లేదు కదా. సో మెగా డిఎస్సి ఎక్కువగా, డిఎస్సి అంటే టీచర్ పోస్టులు ఇవ్వడానికి కోసం, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటారు. సో వాటిని ఇవ్వడం, తద్వారా మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడెక్కడ ఖాళీలు అవుతున్నాయి, ఎక్కడెక్కడ 60 కాస్త 62 చేసేసారు. 62 చేయడం వల్ల ఒకేసారిగా ఎక్కువ మంది రిటైర్ అవ్వడం, అవన్నీ ఖాళీని భర్తీ చేయడం, అట్లా ఇలాంటివన్నీ జనసేన నుంచి తీసుకొచ్చేవి. అలాగే వృత్తి నైపుణ్యం సంబంధించినవి, ఇప్పుడు రజకులు ఉన్నారు, వాళ్ళకి రజకులకు సంబంధించి ఏంటి, ఆ రేవుల్లో వాళ్ళకి ఉండడానికి, ఆరబెట్టుకోవడానికి, రేవు బండకేసి బాధ చేయడానికి. అలాగే నాయి బ్రాహ్మణులు ఉన్నారు, అంటే షేవింగ్ షాప్స్, వాళ్ళు దేవాలయాల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళకి ఫిక్స్డ్గా ఎంత శాలరీ, వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు. ఆ తర్వాత మహిళలకి కానీ ప్రతి మహిళకి కూడా మినిమం నెలకి రేషన్కి సంబంధించి 1000, 1500, 2000
అది కేటాయించడం. అలాగే తెలంగాణ టైప్లో ఉచిత బస్సు కూడా అని అంటున్నారు. చూడాలి మరి దానికి ఓన్లీ పల్లె వెలుగు వాటి వరకే ఇస్తేనే బాగుంటుంది. ఎక్కువైతే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ సమస్యలు కూడా చూస్తున్నాం. సో అలాగే ఏదో అలాగే అడ్జస్ట్మెంట్ చేసి పెట్టాలి. ఉచిత బస్సు కంప్లీట్గా ఇవ్వకూడదని నా అభిప్రాయం. మరి ఇది చూసిన వాళ్ళు కొంతమంది మహిళలు తిట్టుకుంటారేమో కానీ అట్లా అమెండ్మెంట్ పెడుతూ ఇవ్వడం. ఆ తర్వాత మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించడం, కుటీర పరిశ్రమలాగా ఇళ్లల్లో ఉండే అవకాశాలు కల్పించడం, ఇళ్లల్లోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏవి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏవి చేయడం. అలాగే సెంట్రల్లో కూడా ఒక ఆప్షన్ పెట్టారు, ఎకనమిక్ వీకర్ సెక్షన్ అని, ఈడబ్ల్యూఎస్ అని. అంటే అక్కడ సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఏ అగ్రవర్ణాలైనా ఏ నిమ్న వర్ణం వాళ్ళకి సంబంధం ఏ సామాజిక వర్గం వాళ్ళైనా ఎకనమిక్గా వాడు ఆర్థిక పరంగా పూర్ అని తెలిస్తే వాళ్ళకి సెంట్రల్లో ఏదైతే కల్పిస్తారో అది కూడా ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేలాగా వాళ్ళకి కల్పించడం. తర్వాత ఎక్కువగా బీసీ డిక్లరేషన్ ఎక్కువ వినిపిస్తున్నాయి కాబట్టి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆ చట్టసభల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ అన్నింటిలో కూడా 33 to 34% వరకు వాళ్ళకి అవి కేటాయించడం. అలాగే వాళ్ళకి ఉద్యోగం సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి బాగా గుర్తొచ్చింది. ఉద్యోగులు గత 5 ఏళ్లుగా సింగిల్ డిఏ కూడా లేదని చెలరైపోవడం అంటే కడుపు రగిలిపోతున్న నేపథ్యంలో వాళ్ళకి సరైన పిఆర్సీ అనౌన్స్ చేయడం. ఇప్పుడు బాబు గారు ఇక్కడ ఆంధ్ర నుంచి తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఫిట్మెంట్ ప్రకటించారు కదా, ఒక్కసారి 43% అది ఫిట్మెంట్ ప్రకటించారు. అందరి శాలరీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయ్యాయి. సో అట్లాగా మళ్ళీ ఇప్పుడు ఏం జరగలేదు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ సరైన పిఆర్సీ ప్రకటించడం, ఆ తర్వాత ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కల్పిస్తున్నప్పుడు కల్పించిన తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక దాన్ని ఏమంటారు సెన్సస్ అంటారు, జనాభా లెక్కల్లాగే ఈ ఆర్థికపరమైన సెన్సస్ కూడా నిర్వహించి ఏ కుటుంబ పరిస్థితి ఎంత ఉంది, ఇందులో ఎకనమిక్గా వీక్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఎకనమిక్ వీకర్ సెక్షన్ కింద వాళ్ళు డైవర్ట్ చేసి వాళ్ళకు కొన్ని రకాల పథకాలు అవకాశాలు కల్పించడం. ఇలా ఒకటి కాదు, ప్రతిదీ కూడా ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాడిని సవరించడం. ప్రతిదీ అసలు మేనిఫెస్టో చూస్తే అసలు కొన్ని అయితే గత ప్రభుత్వాలు అలవాటు చేసేసాయి కాబట్టి అవి తప్పించక వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి పెట్టినట్టు అనిపించాయి కానీ అవి చేయకూడదు అంటే నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మనిషిని తన సొంత కాళ్ళ మీద నిలబడేలా బతికేలాగా తయారు చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిని ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అయ్యి వాడుగా లీడర్ అయ్యేలాగా తయారు చేసినప్పుడు వాడే అసలైన లీడర్. ఇంతకుముందు అలాగే ఉండేది, అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు బాబు గారు ఈ సైబర్ హౌస్ అవి ఓపెన్ చేసినప్పుడు ఆయన హయాంలో జరిగినప్పుడు క్లింటన్ గారు వచ్చారు గెస్ట్గా. ఇవన్నీ తిండి పెడతాయా, సాఫ్ట్వేర్ ఫుడ్ పెడతాయా, రైతులకు ఏ ఉపయోగపడతాయి అన్నారు. ఇప్పుడు రైతులేంటి, రైతుల పిల్లలేంటి, అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా హైదరాబాదులో 80 లక్షల మంది ఆధారపడుతున్నారు. కేవలం 60 లక్షల మంది ఆధారపడుతున్నారు, అవునా కాదు? ఓన్లీ సాఫ్ట్వేర్. మరి అట్లాగా ఒక విజన్తో ఎట్లా విజన్ అంటే గుర్తొచ్చింది, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచేలాగా, అంటే అక్కడ వాళ్ళని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళ అవకాశాలు కల్పించి వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపి డెవలప్ చేసేలాగా కూడా ఈ మేనిఫెస్టోలో ఈ ముందు నుంచి చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ధనవంతుని చేస్తాను అన్నట్టుగా ఆ మేనిఫెస్టోలో అది కూడా పొందుపరచడం అనేది మంచి. ప్రతిదీ కూడా జనసేనకు కూడా అన్ని కుదిస్తే ఒక 4-5 అవి యాడ్ చేసుకుని ఒక 20 పథకాలలాగా వస్తే, ఇందులో కాకుండా బీజేపీ ఇంకేం చేస్తుంది? బీజేపీలో కూడా కొన్ని చెప్పారు. ఆయన జాతీయ నాయకుడు సింగ్ గారు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఇవి కూడా డిస్కస్ చేసి ఇవి మా రాష్ట్ర ప్రజలకి ఇక్కడున్న అవసరాలు తగ్గట్టుగా, ఇక్కడున్న వాతావరణం ప్రకారం, ఇక్కడున్న నైసర్గిక స్వరూపం ప్రకారం ఇవి ఉపయోగపడతాయి అంటే వాళ్ళు కూడా, ఎందుకంటే మన బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉంటారు కాబట్టి, లేదు టీడీపీ జనసేన చెప్పినవన్నీ టిక్కే. మెయిన్ అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే ఏ రాజధాని కోసమైతే ఊరికే 3 రాజధానులు అని చెప్పి డైవర్ట్ చేసి అసలు ఏ డెవలప్ చేయకుండా పోయారో ఆ రాజధాని అంశాన్ని మాత్రం మరలా అమరావతి మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ పెట్టి డెవలప్ చేసి సైమిల్టేనియస్గా మిగతా కూడా డెవలప్ చేయడానికి. ఒకప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు అంతా హైదరాబాద్ మీద పెట్టేశారు కదా. సో అప్పుడే బైఫర్కేట్ అయ్యి ఉంటే పరిపాలన అభివృద్ధి విభాగం అనేది బైఫర్కేట్ అయ్యి ఉంటే విజయవాడకి, వైజాగ్కి, తిరుపతికి అయ్యి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదేమో అని చాలామంది విడిపోయినప్పుడే విశ్లేషించారు. సో ఇప్పుడు కూడా అలాగే ఒక్క అమరావతి కాకుండా అటు వైజాగ్, నెల్లూరు, కడప ఇలా అన్ని రకాలుగా కూడా కర్నూలు డెవలప్ చేసేయడానికి
అది కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం అనేది మంచి విషయం. చూద్దాం మేనిఫెస్టో ప్రజల్లోకి ఎంతవరకు రీచ్ అవుతుందో మనకి జూన్ 4న క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.